05 ఇందులో 66 దగ్గర నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్స్ ఏం లేవు. అయితే ఫస్ట్ ప్రాబ్లం కొంచెం ఏదైనా టైం టేకింగ్ అండి. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 66th ప్రాబ్లం. 8 people A, B, C, D, E, F, G and H live 8 different floors of the same building but not necessarily in the same order. Also, all of them owns different cars. ఏవో కార్స్ ఇచ్చాయండి, but not necessarily in the same order. The first floor of the building is number 1 అని ఇచ్చాడు, అండ్ above the top floor వచ్చేటప్పటికి మనకి 8 అని ఇచ్చాడు. Bottom to top 1 to 8. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటిది కొంచెం లెఫ్ట్ సైడ్ తీసుకోండి. లేకపోతే 1 2 3 4 5 6 7 8. 1 by 1 చూడండి. ఏ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబౌవ్ ది ఫ్లోర్ నెంబర్ 5 బట్ నాట్ టాప్ మోస్ట్ అని ఇచ్చాడు. ఏ అనేటువంటి పర్సన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబౌవ్ ది 5 అని ఇచ్చాడు. సో ఏ అనేటువంటి పర్సన్ 6th ఫ్లోర్ లో అన్నా ఉండాలి, లేదా 7th ఫ్లోర్ లో అన్నా ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఏ అండ్ ది వన్ హూ ఓన్స్ స్విఫ్ట్. స్విఫ్ట్ కార్ ఇంట్రెస్టెడ్ పర్సన్ కి ఏ కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాండి. మనకి రైట్ సైడ్ కన్ఫామ్ గా చెప్పలేం, కానీ లెఫ్ట్ సైడ్ కన్ఫామ్ గా ఫిక్స్ చేయించండి. ఏకి స్విఫ్ట్ కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. ఎబోనో బిలోనో క్లారిటీ లేదు. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ ది వన్ హూ ఓన్స్ స్విఫ్ట్ అండ్ మ్యాటిస్. స్విఫ్ట్ కి మ్యాటిస్ కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎబో ఛాన్స్ లేదుగా, బిలో మాత్రమే ఛాన్స్ ఉందండి. ఇక్కడ మ్యాటిస్ తీసుకుంటున్నాను. ఓకే, ఓన్లీ 3 people బిట్వీన్ స్విఫ్ట్ అండ్ మ్యాటిస్. రైట్ సైడ్ ఎబో తీసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. రైట్ సైడ్ కనుక అబో తీసుకుంటే బిలో పాసిబిలిటీ ఉంది, బిలో తీసుకుంటే అబో పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ది వన్ హూ ఓన్స్ మ్యాటిస్ లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఏ అని ఇచ్చాడు. మనకి మ్యాటిస్ ఏ కన్నా కిందే ఉండాలి అంటే, సపోజ్ ఇక్కడ స్విఫ్ట్ తీసుకున్నారనుకోండి, ఏకి స్విఫ్ట్ కి మధ్యలో 1 అంటే ఎవరే మ్యాటిస్ రావాలి, పనికిరాదుగా. సో కన్ఫామ్ గా ఇక్కడ టాప్ లో స్విఫ్ట్ తీసుకుంటే 3 members తర్వాత ఇక్కడ మనకి మ్యాటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ 3 people బిట్వీన్ స్విఫ్ట్ అండ్ మ్యాటిస్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. ది వన్ హూ లైక్ మ్యాటిస్ బిలో ఏ. ఓకే, ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ బి అండ్ ది వన్ హూ ఓన్స్ ఎలంట్రా. ఓన్లీ 2 people బిట్వీన్ బి అండ్ ది వన్ హూ ఓన్స్ ఎలంట్రా అని ఇచ్చాండి. బికి ఎలంట్రాకి మధ్యలో 2 members, ఎబో ఆర్ బిలో క్లారిటీ లేదండి. బి లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబౌవ్ ది వన్ హూ ఓన్స్ ఎలంట్రా. బి అనే పర్సన్ ఎలంట్రా కన్నా పైన ఇచ్చాయండి. బి ఓన్స్ నైదర్ స్విఫ్ట్ నార్ మ్యాటిస్. బి అనేటువంటి పర్సన్ కి స్విఫ్ట్ గానీ మ్యాటిస్ గానీ పనికిరాదు. సపోజ్ రైట్ సైడ్ చెక్ చేద్దాం. బి అనే పర్సన్ 7th ఫ్లోర్ లో తీసుకున్నట్లయితే మనకి ఓన్లీ 2 people బిట్వీన్ బి అండ్ ఎలంట్రా అని ఇచ్చాడు. బి ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ అబౌవ్ ది ఎలంట్రా అని ఇచ్చాడు. బి 7th ఫ్లోర్ లో తీసుకుంటే 2 members తర్వాత బిలో అవకాశం లేదుగా. బి 5th ఫ్లోర్ లో తీసుకుంటే 2 members తర్వాత ఎలంట్రా ఛాన్స్ ఉంది. బి మ్యాటిస్ అవకాశం లేదంటే ఇక్కడ అవకాశం లేదు. సో బి ఇక్కడ తీసుకోండి, 2 members తర్వాత ఇక్కడ ఎలంట్రా తీసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ బి 8th ఫ్లోర్ లో అవకాశం లేదు. 6th ఫ్లోర్ లో తీసుకుంటే 2 members తర్వాత ఎలంట్రా ఛాన్స్ ఉంది. 5 పనికిరాదు. బి ఇక్కడ తీసుకుంటే 2 members తర్వాత అవకాశం లేదు. సో ఇక్కడ తీసుకుంటే బి 6th ఫ్లోర్ లో తీసుకుంటే 2 members తర్వాత ఇక్కడ మనకి ఎలంట్రా తీసుకోవచ్చు. జాగ్రత్త చూడండి. బికి ఎలంట్రాకి మధ్యలో 2 members, ఎలంట్రా ఇస్ బిలో బి అని ఇచ్చాండి. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చింది. ఓన్లీ 3 people లివ్ బిట్వీన్ సి అండ్ బి. సికి బికి మధ్యలో 3 members అని ఇచ్చాడు. రైట్ సైడ్ తీసుకుంటే అబో అవకాశం లేదు, బిలో ఛాన్స్ ఉంది. లెఫ్ట్ సైడ్ తీసుకున్నా మనకి బిలోనే ఛాన్స్ ఉందండి. బికి సికి మధ్యలో 3 members. ఓన్లీ 3 people బిట్వీన్ బి అండ్ సి. నో వన్ లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ ఓన్స్ ఎలంట్రా. ఎఫ్ అండ్ ఎలంట్రా కాన్సిక్యూటివ్ గా ఉండాలని ఇచ్చాడు. రైట్ సైడ్ ఎఫ్ ఇక్కడ, లెఫ్ట్ సైడ్ ఎఫ్ ఇక్కడ. ఓకే, నో వన్ లివ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ది వన్ హూ ఓన్స్ ఎలంట్రా. ది వన్ హూ ఓన్స్ స్కార్పియో లివ్ ఇమీడియట్లీ అబౌవ్ ది డస్టర్. స్కార్పియో వచ్చేప్పటికి డస్టర్ కి ఇమీడియట్లీ అబౌవ్ అని ఇచ్చాడండి. ఏ డస్ నాట్ స్కార్పియో అని ఇచ్చాడు. రైట్ సైడ్ చూద్దాం. ది వన్ స్కార్పియో ఇమీడియట్లీ అబౌవ్ డస్టర్. ఇక్కడ డస్టర్ తీసుకుంటే ఇక్కడ మనకి స్కార్పియో తీసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ డస్టర్ తీసుకుంటే ఇక్కడ స్కార్పియో తీసుకోవచ్చు.
స్కార్పియో అనేటువంటిది మనకి కన్ఫామ్ గా ఏ కాదు అని చెప్తున్నాడు. స్కార్పియో ఇమీడియట్లీ అబౌ డస్టర్ అని ఇచ్చాడు. ఓకే, స్కార్పియో ఇమీడియట్లీ అబౌ ది వన్ హూ ఓన్స్ డస్టర్. ఏ డస్ నాట్ స్కార్పియో, ఏ అనేటువంటి పర్సన్ కి స్కార్పియో పనికిరాదు అని ఇచ్చాడు. మోర్ దాన్ 4 people లివ్ బిట్వీన్ ది వన్ ఫిగ్ అండ్ స్కార్పియో. ఫిగ్ కి స్కార్పియోకి మోర్ దాన్ 4 అని ఇచ్చాడు, అంటే కన్ఫామ్ గా 5 ఉండాలి మినిమం. రైట్ సైడ్ తీసుకున్నారనుకోండి, 7th ఫ్లోర్ లో మనకి స్కార్పియో ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి బాటమ్ లో అబ్జర్వ్ చేసినట్టే 3+2 5 members ఉన్నారు, అంటే బాటమ్ లో మీకు ఫిగ్ రావాలి చూడండి. ఓకే, అప్పుడు మనకి ఫిగ్ కి నెక్స్ట్ అదే విధంగా స్కార్పియోకి మధ్యలో మోర్ దాన్ 4 అనేది క్లియర్. లెఫ్ట్ సైడ్ తీసుకున్నారనుకోండి, స్కార్పియో మనకి టాప్ లో ఉంది కాబట్టి అక్కడి నుంచి 5 members తీసుకున్నట్టయితే 3+2 అంటే 2nd ఫ్లోర్, సారీ 3+2 5 తీసుకుంటే ఇక్కడ మనకి ఫిగ్ రావటానికి ఛాన్స్ ఉంది. ఫిగ్ కి స్కార్పియోకి మధ్యలో మోర్ దాన్ 4 అనేది క్లియర్. ఓన్లీ 2 people బిట్వీన్ జీ అండ్ డి, జీకి డికి మధ్యలో 2 members. రైట్ సైడ్ తీసుకుంటే 4th and 7th ఫ్లోర్ లో అవకాశం ఉంది. లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి 5th and 8th ఫ్లోర్ లో అవకాశం ఉంది. ఓకే, సో ఇక చూద్దాం. ఓన్లీ 2 people ఇప్పుడు ఎఫ్ అండ్ డి. డి లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఏ. డి అనేటువంటి పర్సన్ ఏ కన్నా కింద ఉండాలని ఇచ్చాడు. అగైన్ డి అనేటువంటి పర్సన్ కి జి అనేటువంటి పర్సన్ మధ్యలో 2 members, జి అండ్ టి. ఓకే, డి లివ్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఏ. డి అనేటువంటి పర్సన్ ఏ కన్నా కింద ఉండాలని ఇచ్చాడు. ఈ లివ్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్ బిలో ఎఫ్. ఎఫ్ కన్నా కింద ఈ అనేటువంటి పర్సన్ రావాలి అని ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ 2 రకాల అవకాశాలు ఉన్నాయి, క్లారిటీ లేదు. మోర్ దాన్ 3 people బిట్వీన్ శాంత్రో అండ్ ఈ. ఈకి శాంత్రోకి మధ్యలో మోర్ దాన్ 3 అన్నాడు. రైట్ సైడ్ తీసుకుంటే 1 2 3 అవకాశం లేదు. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ తీసుకుంటే 1 2 3 4 శాంత్రో ఇక్కడ తీసుకోవచ్చు. అదే ఈ ఇక్కడ తీసుకుంటే 1 2 ఛాన్స్ లేదు. ఈ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ శాంత్రో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మిగిలినటువంటి పర్సన్స్ చూడండి, ABCDEF GH మిగిలారండి ఇక్కడ. నెక్స్ట్ కార్స్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఒక కార్ మిగిలింది చూడండి, వ్యాగనార్. ఇక్కడ వ్యాగనార్ తీసుకుంటున్నాను. సో రైట్ సైడ్ అరేంజ్మెంట్ ఫెయిల్ అవుతుందండి, లెఫ్ట్ సైడ్ ఓకే అవుతుంది. ఇక దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 70th దగ్గర నుంచి లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చాడు చూడండి. నో బుక్ పేపర్, బుక్ ఏది పేపర్ కాదని ఇచ్చాడు. సమ్ పేపర్స్ ఆర్ నోట్ ప్యాడ్స్, ఆల్ నోట్ ప్యాడ్స్ ఆర్ ఫైల్స్. నోట్ ప్యాడ్స్ అన్ని ఫైల్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ఆల్ పేపర్స్ బీయింగ్ ఫైల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. పేపర్స్ అన్ని ఫైల్స్ ఛాన్స్ ఉందిగా. రెండోది, ఆల్ నోట్ ప్యాడ్స్ కెన్ నెవర్ బి బుక్స్. నోట్ ప్యాడ్స్ అన్ని ఎప్పటికీ బుక్స్ కావు. కరెక్టేగా నోట్ ప్యాడ్స్ లో పేపర్ ఉంది, పేపర్ ఏది బుక్ కాదు. సో ఆన్సర్ ఈస్ బోత్. నెక్స్ట్, all schemes are plans, some plans are offers, all offers are batteries. First one shown, all schemes are offers అన్నాడు, may or may not. No scheme is a battery. Scheme ki battery ki relation తెలియదు. So answer is neither. Next, data ఇచ్చినట్టున్నాడు zone, directions మీద depend అయ్యి. Shugun starts walking from a point V towards the west direction. She walked for 15 meters. Starting point నుంచి west direction లో 15 meters వెళ్ళాడు. Some Y అనేటువంటి point. Take a left turn. She walked 13 meters. ఇక్కడ నుంచి left turn తీసుకుని 13 meters travel చేశారని ఇచ్చాడు. And take a right turn. She walked for a distance of 10 meters. ఇక్కడ నుంచి right turn తీసుకుని 10 meters. 10 meters. And take a right turn and walked and take a right turn, walked for 8 meters and stopped point X. ఇక్కడ నుంచి 8 meters travel చేసి X అనేటువంటి పాయింట్ దగ్గర ఆగిపోయాడు. నెక్స్ట్, రాగిని starts from a point P. She walked for a distance of 10 meters towards the east direction and reached point Q. She walked right turn and right turn from point Q. She walked for a distance of 9 meters to reach X. సో ఫైనల్లో ఎక్స్ అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోయిందని ఇచ్చాడు. సో ఓకే, ఇది మనకి రాగిణి అనేటువంటి పర్సన్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు అనేది కన్ఫామ్ గా చెప్పలేదు. పి అనేటువంటి పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారని ఇచ్చాడు. సో ఓకే, పక్కన రాద్దాం.
She walked a distance, Ragini starting from a point P, she walked a distance of 10 meters towards the east. Starting point నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో ఎంత దూరం వెళ్ళారని చెప్పాడు మనకి. పి అనేటువంటి పాయింట్ స్టార్ట్ అయ్యి ఈస్ట్ డైరెక్షన్ లో 10 మీటర్స్. జాగ్రత్త చూడండి, సపరేట్ గా తీసుకుంటున్నానండి. టువర్డ్స్ ఈస్ట్ అండ్ రీచ్డ్ పాయింట్ క్యూ. క్యూ అనేటువంటి పాయింట్ దగ్గరకు వచ్చి ఆగారు. షీ టేక్ ఎ రైట్ టర్న్ అండ్ వాక్డ్, షీ టేక్ ఎ రైట్ టర్న్ ఫ్రమ్ పాయింట్ క్యూ, వాక్డ్ ఫర్ 9 మీటర్స్ అండ్ రీచ్డ్ పాయింట్ ఎక్స్. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుని 9 మీటర్స్ వచ్చి ఇక్కడ ఎక్స్ అనేటువంటి పాయింట్కి రీచ్ అయ్యారని. ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి పాయింట్లో పి ఎక్కడ స్టార్ట్ అయ్యారు అని చెప్పలేదు, కానీ ఈ రెండింటిని లింక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త చూడండి. రాగిని స్టార్టింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ పి, షీ వాక్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 మీటర్స్ టువర్డ్స్ ది ఈస్ట్ అండ్ రీచ్డ్ పాయింట్ క్యూ. షీ టేక్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్డ్, she take a right turn from point Q and walked distance of 9 meters to reach X అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ X ఒకటేగా. ఓకే, సో ఇది మొత్తం 13 అండి. 13 లో ఇక్కడ 8 పోతే ఇంకెంత గ్యాప్ ఉంటుంది మీకు? పైన 5 ఉంటుంది, కానీ ఇది 9 ఉండాలి. సో జాగ్రత్త చూడండి, రెండు కలిపి రాస్తున్నాను, ఇది వేరే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 9 మీటర్స్ అనుకుందాం, ఇది 9, ఇది Q అనేటువంటి పాయింట్, దానికన్నా ముందర ఇది P అనుకుందాం. పి అనేటువంటి పాయింట్ నుంచి ఇది 10 మీటర్స్ ట్రావెల్ చేశాను. ఇది వడిచ్చాను. ఆ రెండు లింకప్ చేసి 2 కలర్స్ లో రాశాను. ఇక దానికి రిలేటెడ్ గా వడిచ్చినటువంటి క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ తీసేసుకోండి. నెక్స్ట్ అగైన్ డేటా ఇచ్చాడు చూడండి. 6 స్ట్రింగ్స్ A to F, ఈచ్ డిఫరెంట్ లెంగ్స్ అని ఇచ్చాడు. కీప్ అనే టేబుల్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ లెంగ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ తీసుకున్నానండి ఇంక్రీజింగ్ ఆర్డర్. 1 by 1 చూద్దాం. బి ఈజ్ లాంగర్ దాన్ ఈ అండ్ సి. బి అనేటువంటిది ఈ కన్నా సి కన్నా లాంగర్ అని ఇచ్చాడు. ఏ ఈజ్ లాంగర్ దాన్ బి. ఏ అనేటువంటిది బి కన్నా లాంగర్ అని ఇచ్చాడు. ఏ ఈజ్ లాంగర్ దాన్ బి బట్ షార్టర్ దాన్ ఎఫ్. బోత్ డి అండ్ సి ఆర్ లాంగర్ దాన్ ఈ. మనకి ఈ అనేటువంటి దానికన్నా డి అనేటువంటిది సి అనేటువంటిది లాంగర్ అని ఇచ్చాడు. ఓకే, B is longer than both E and C. B is longer than E and C. B అనేటువంటిది E కన్నా C కన్నా లాంగర్ అని ఇచ్చాడు. A is longer than B but shorter than F. ఓకే, D and C are longer than E అని ఇచ్చాడు బట్ షార్టర్ దాన్ B. B కన్నా షార్టర్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ దెన్ ది స్ట్రింగ్స్ ఫర్దర్ గా ఏదో ఇచ్చాడు. D and C are longer than E బట్ షార్టర్ దాన్ B. సో ఇప్పుడు మీరు F, A, బి, ఇక్కడ ఈ తీసుకుంటాం. డి అండ్ సిలు ఏది పెద్దది ఏది చిన్నది అనేది మనకి ఇప్పుడేం చెప్పాలా. మనకి డి అండ్ సిలు ఆ రెండిట్లు ఎలా అయినా తీసుకోవచ్చు అండి. ది షార్టెస్ట్ స్ట్రింగ్ 4 సెంటీమీటర్స్ లాంగ్ అని ఇచ్చాడు, షార్టెస్ట్ వచ్చేటప్పటికి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ లాంగెస్ట్ వచ్చేటప్పటికి 13 అని ఇచ్చాడు. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఈ గురించి సి గురించి డి గురించి క్లారిటీ లేదు. ఫర్దర్గా ఏదైనా ఇస్తే దాని మీద డిపెండ్ అయి తీసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ 77 దగ్గర నుంచి బ్లడ్ రిలేషన్ ఇచ్చినట్టున్నాడు చూడండి. జే ఇస్ ది బ్రదర్ ఆఫ్ కే. జే ఇస్ ది బ్రదర్ ఆఫ్ కే. కే ఇస్ ది సన్ ఆఫ్ ఎల్. నెక్స్ట్ ఎం ఈజ్ మ్యారీడ్ టు ఎల్. ఎం ఈజ్ మ్యారీడ్ టు ఎల్. ఎం హ్యాస్ ఓన్లీ 3 చిల్డ్రన్స్. ఎం అనే పర్సన్కి 3 చిల్డ్రన్స్. జేకేతో పాటు ఇంకోళ్ళు ఉన్నారని ఇచ్చాడు. ఎం హ్యాస్ ఓన్లీ 1 డాటర్. సో ఇంకో పర్సన్ డాటర్ అయి ఉండాలి. ఓకే, ఎం ఈజ్ మ్యారీడ్. ఎం హ్యాస్ ఓన్లీ 3 చిల్డ్రన్స్. ఎం హ్యాస్ ఓన్లీ 1 డాటర్. ఎల్ ఈజ్ ది మదర్ ఆఫ్ హెచ్. ఎల్ అనేటువంటి పర్సన్ హెచ్ యొక్క మదర్ అని ఇచ్చాడు. సో కన్ఫామ్ గా హెచ్ ఫిమేల్ అయి ఉండాలండి. ఎల్ ఈజ్ ది మదర్ ఆఫ్ హెచ్. ఎఫ్ ఈజ్ ది డాటర్ ఆఫ్ కే. ఎఫ్ అనేటువంటి పర్సన్ కే యొక్క డాటర్ అని ఇచ్చాడు. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 80 దగ్గర నుంచి కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు చూడండి. లెఫ్ట్ అండ్ రైట్ కంపారిజన్ మీద డిపెండ్ అయి తీసుకోవాల్సి ఉంటుందండి. 80th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే రిప్రజెంట్ ది కోడ్ ఫర్ న్యూ పార్టీ వెన్యూ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. న్యూ పార్టీ వెన్యూ. వాడు ఇచ్చినటువంటి దాంట్లో కనుక అబ్జర్వ్ చేస్తే న్యూ ఉంది, పార్టీ ఉంది, వెన్యూ అనేటువంటిది లేదనుకోండి చూడండి. వెన్యూ ఈజ్ ఎంటైర్లీ న్యూ వర్డ్. ఇచ్చినటువంటి దాంట్లో న్యూ వర్డ్ మీద డిపెండ్ అయ్యి ముందర ఏమైనా ఎలిమినేట్ చేయొచ్చా చూద్దాం. వియు, జేఓ, కేఈ. వియు అనేటువంటిది, జేఓ అనేటువంటిది, కేఈ అనేటువంటిది 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ పనికి రాదు.
ఫస్ట్ వన్ క్యాన్సిల్, ఎందుకంటే న్యూ వర్డ్ ఒకటి కన్ఫామ్ గా మనకు ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఎన్ఎక్స్ వియుజెడ్టి. ఎన్యు అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎన్ఎక్స్ ఉంది, నెక్స్ట్ వియు అనేటువంటిది ఉంది, జెడ్టి ఇది లేదనుకోండి చూడండి, జెడ్టి అనేటువంటిది కొత్త పదం, సెకండ్ థర్డ్ అన్నిట్లో జెడ్టి ఉంది కాబట్టి ఇంకా అదే మనకి వెన్యూ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ పార్టీ చూద్దాం. న్యూ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ చూడండి, ఫస్ట్ దాంట్లో న్యూ ఉంది, సెకండ్ దాంట్లో న్యూ ఉంది, థర్డ్ అండ్ ఫోర్త్ లేదు. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటో కనుక చెక్ చేస్తే జేఓ వస్తుందండి. జేఓ అనేటువంటిది మనకి ఈ రెండిట్లో లేదండి. థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ రెండిట్లో రావాలి. ఇక మూడో పదం ఏది మనకి పార్టీ. న్యూ తర్వాత పార్టీ అనేటువంటి పదం అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చూడండి, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది, సెకండ్ అండ్ థర్డ్ లో పార్టీ ఉందండి. రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, రైట్ సైడ్ సెకండ్ అండ్ థర్డ్ లో ఉన్నటువంటి పదాలు ఏంటి అనేది తీసుకుంటే కేఈ తీసుకోవచ్చు అండి. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్ ది కోడ్ ఫర్ రిక్వైర్డ్ ఫర్. ఫస్ట్ రిక్వైర్స్ చూద్దాం. రిక్వైర్స్ అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడెక్కడ ఉంది అనేటువంటిది చూడండి. రిక్వైర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, ఓన్లీ థర్డ్ దాంట్లో ఉన్నట్టుంది చూడండి. రిక్వైర్స్ అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ దాంట్లో తప్పితే ఇంకెక్కడా అవకాశం లేదండి. థర్డ్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే దెమ్ అనేటువంటిది రిపీట్ అయింది, పార్టీ అనేటువంటిది రిపీట్ అయింది, డ్రెస్ అనేది రిపీట్ అయింది. రైట్ సైడ్ థర్డ్ దాంట్లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. కేఈహెచ్ఐ వియుటిఎస్, టిఎస్ ఉన్నట్టుంది చూడండి, ఓన్లీ థర్డ్ దాంట్లో ఉన్నటువంటి పదం టిఎస్. సో ఇందుట్లో మనకి టిఎస్ మీద డిపెండ్ అయ్యి ఈ రెండు ఎలిమినేట్ చేస్తున్నామండి. టిఎస్ మీద డిపెండ్ అయ్యి ఈ రెండు పోతున్నాయి. రిక్వైర్స్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఓన్లీ థర్డ్ దాంట్లోనే ఉంది, టిఎస్ అనేటువంటిది ఓన్లీ థర్డ్ దాంట్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఓకే, సో ఫస్ట్ సెకండ్ ఇంకేమైనా ఉన్నాయా మనకి? రిక్వైర్స్ అనేటువంటిది రిక్వైర్స్ ఇంకెక్కడా లేదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఓకే, నెక్స్ట్ ఫర్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే సెకండ్ దాంట్లో ఉంది, లాస్ట్ దాంట్లో ఉందండి. లెఫ్ట్ సైడ్ సెకండ్ అండ్ లాస్ట్ లో మాత్రమే రిపీట్ అయిన పదం, ఇంకెక్కడా ఉండకూడదు. సెకండ్ అండ్ లాస్ట్ లో ఇంకేమైనా ఉన్నాయా అంటే ఆర్డర్ లేదు, నెక్స్ట్ న్యూ అనేటువంటిది లేదు, పార్టీ అనేటువంటిది లేదు. రైట్ సైడ్ సెకండ్ అండ్ లాస్ట్ లో మాత్రమే ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు, విచ్ ఈజ్ ఎంఏ. సో టిఎస్ ఎంఏ అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే సెకండ్ ఆప్షన్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఎల్ఎం అని ఇచ్చాడు. ఎల్ఎం అనేటువంటి దానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు చూడండి. వాడు ఇచ్చిన దాంట్లో రైట్ సైడ్ ఎల్ఎం ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇంకెక్కడా లేదు. ఫస్ట్ దాంట్లో ఎల్ఎం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తే హెచ్ఐ అనేది రిపీట్ అయింది, జేఓ అనేటువంటిది రిపీట్ అయింది, ఎన్ఎక్స్ అనేటువంటిది ఎన్ఎక్స్ లేదు. సో రెండు రావాలండి మనకి. సో ఫస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి ఆ రెండు పదాలు చూడండి, ఆన్లైన్ ఫౌండ్ లేదా న్యూ డ్రెస్. ఇందుట్లో ఇచ్చినటువంటి దాంట్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫౌండ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఫౌండ్ అనేటువంటిది ఇంకెక్కడా లేదు. నెక్స్ట్ ఆన్లైన్ అనేటువంటిది ఇంకెక్కడా లేదు. నెక్స్ట్ న్యూ అనేటువంటిది సెకండ్ దాంట్లో రిపీట్ అయిందిగా. సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. 83 డిసైడ్ డిఫరెంట్ దెమ్ ఈజ్ కోరెడ్ యాజ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఫర్దర్ గా ఇచ్చినటువంటిది గివెన్ కోడ్ లాంగ్వేజ్, దెన్ హౌ ఈజ్ డిఫరెంట్ యువర్ స్ట్రెస్ ఆర్డర్ బి కోరెడ్ యాజ్ అని ఇచ్చాడు. యంగ్ స్ట్రెస్ ఆర్డర్ ఈజ్ కోరెడ్ యాజ్. ఓకే, ఒకసారి వాడు ఇచ్చినటువంటి పదం కనుక అబ్జర్వ్ చేస్తే ఇచ్చినటువంటి వాటిలో డిఫరెంట్, యంగ్స్టరు, ఆర్డర్. ఓకే, ఇందుట్లో డిఫరెంట్ అనేటువంటిది ఇచ్చినటువంటి దాంట్లో ఎక్కడా లేదండి, ఓన్లీ వీడిచ్చిన సెంటెన్స్ లో ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ యంగ్స్టరు, ఆర్డర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే యంగ్స్టర్ అనేది రిపీట్ అయింది, ఆర్డర్ రిపీట్ అయింది. ముందులో డిఫరెంట్కి ఏంటో కనుక్కుందాం. ఫస్ట్ దాంట్లో డిసైడ్, నెక్స్ట్ డిఫరెంట్, దెమ్. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిసైడ్ అనేటువంటిది పై దాంట్లో ఉంది, నెక్స్ట్ దెమ్ అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేసినట్లయితే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఉంది, డిఫరెంట్ మాత్రమే లేదు. పీకే వియుఎఫ్జి, పీకే వియుఎఫ్జిలో పీకే అనేటువంటిది కొత్త పదం అండి, వియు అనేటువంటిది రిపీట్ అయింది, నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్జి అనేటువంటిది రిపీట్ అయింది. సో ఇప్పుడు మనకి వాడు ఇచ్చిన దాని ప్రకారం ఆ న్యూ వర్డ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ పీకే, ఇది మనకి డిఫరెంట్ అనేటువంటి దానికి వచ్చినటువంటిది. డిఫరెంట్కి వాడు ఇచ్చినటువంటిది పీకే ఇచ్చాడు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ దాంట్లో లేదు, రిమైనింగ్ అన్నిట్లో మనకి పీకే అనేటువంటి పదం రిపీట్ అయింది. రిమైనింగ్ చూద్దాం. యంగ్స్టర్,
యంగ్స్టర్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలు ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ దాంట్లో యంగ్స్టర్ ఉంది చూడండి. ఫోర్త్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వియు రిపీట్ అయింది. నెక్స్ట్ ఆర్పి అనేటువంటిది మనకి ఎఫ్జిఎంఏ. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే వియు అనేటువంటిది మనకి రెప్యుటేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్పి అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎక్కడా మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ లేదు. ఎఫ్జి అనేటువంటిది తీసుకున్నా కూడా ఎక్కడా లేదు. ఎంఏ అనేటువంటిది రిపీట్ అయింది. సో ఇందులో మనకి ఆర్పి అనేటువంటిది నెక్స్ట్ అదేవిధంగా ఎఫ్జి అనేటువంటిది లాస్ట్ దాంట్లో ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటిది తీసుకుంటే యంగ్స్టర్ తో పాటు ఫర్ అనేటువంటిది రిపీట్ అయింది. నెక్స్ట్ దెమ్ అనేటువంటిది రిపీట్ అయింది. నెక్స్ట్ డిసైడ్ అనేటువంటిది కూడా మనకి ఎక్కడా లేదండి. సో ఇప్పుడు యంగ్స్టర్, డిసైడ్ ఈ రెండిటికి కలిపి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి యంగ్స్టర్ అనేటువంటి దానికి డైరెక్ట్ గా తీసుకోలేం కాబట్టి లాస్ట్ వన్ ఆర్డర్ చెక్ చేద్దాం. ఆర్డర్ కనుక అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి దాంట్లో సెకండ్ దాంట్లో ఆర్డర్ ఉందండి. ఓకే, ఇంకెక్కడ ఆర్డర్ లేదనుకోండి. చూడండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఆర్డర్ ఉంది. ఫస్ట్ దాంట్లో ఆర్డర్ లేదు, సెకండ్ దాంట్లో ఆర్డర్ లేదు, థర్డ్ దాంట్లోనూ ఆర్డర్ లేదు, ఫోర్త్ దాంట్లోనూ ఆర్డర్ లేదు. రైట్ సైడ్ ఆర్డర్ అనేటువంటి పదానికి చెక్ చేసినట్లయితే ఎంఏ అనేటువంటిది రిపీట్ అయింది, జేఓ అనేటువంటిది రిపీట్ అయింది, కేఈ అనేది రిపీట్ అయింది, సిహెచ్. సో మనకి ఆర్డర్ అంటే సిహెచ్ తీసుకోవచ్చు అండి. సిహెచ్ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ లేదు, మళ్ళీ లాస్ట్ లేదు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ కానీ లేకపోతే థర్డ్ ఆప్షన్ కానీ ఉండాలి. ఈ ఫస్ట్ అండ్ థర్డ్ లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే పీకే సిహెచ్ఎన్ఎక్స్, పీకే సిహెచ్ఆర్పి. ఇందుట్లో మనకి ఎన్ఎక్స్ అనేటువంటిది లేదుగా. ఇది లాస్ట్ దాంట్లో యంగ్స్టర్ కి ఎన్ఎక్స్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. సో దాని మీద డిపెండ్ అయ్యి మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాం. అంటే డైరెక్ట్ గా యంగ్స్టర్ అనేటువంటి పదానికి తెలియదు, కానీ ఆప్షన్ మీద డిపెండ్ అయ్యి ఎలిమినేషన్ తో తీసుకోవడమేనండి. ఓకే, 84th క్వశ్చన్. వాట్ ఈస్ ది కోడ్ ఫర్ డ్రెస్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్? డ్రెస్ అనేటువంటి పదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. లెఫ్ట్ సైడ్ జోన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ మూడిట్లో ఫస్ట్ దాంట్లో డ్రెస్ ఉంది, మళ్ళీ థర్డ్ దాంట్లో డ్రెస్ ఉందండి. ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే మీకు డ్రెస్ అనేటువంటి పదం కనిపిస్తుంది. ఫస్ట్ అండ్ థర్డ్ లో ఇంకేమన్నా రిపీట్ అయినాయా అనేటువంటిది కనుక చెక్ చేస్తే ఫౌండ్ అనేటువంటిది లేదు, నెక్స్ట్ న్యూ అనేటువంటిది లేదు, నెక్స్ట్ ఆన్లైన్ అనేటువంటిది లేదు. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ లో డ్రెస్ రిపీట్ అయింది. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటి అనేది చెక్ చేసినట్లయితే హెచ్ఐ ఉన్నట్టుంది. చూడండి, LMJONX లేదు, హెచ్ఐ. సో హెచ్ఐ అనేటువంటిది లేదు కాబట్టి ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 85 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు. చూడండి, 8 friends సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ విత్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్ బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ది సెంటర్ వైల్ సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ది అవుట్ సైడ్. Four of them are male. 4 of them are male and 4 are female. So genders కూడా ఇచ్చినట్టున్నాడు. చూడండి, అరౌండ్ ది రౌండ్ టేబుల్ మనకి 8 members ఉన్నారండి. ఇంటర్నల్ కాంబినేషన్ లో ఉన్నారు, మేలు ఫిమేల్ కాంబినేషన్ కూడా ఇచ్చాడు. చూడండి, 8 members ఇచ్చాడు. సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ ది సెంటర్ వైల్ సమ్ ఆఫ్ దెమ్ ఫేసింగ్ అవుట్ సైడ్. 4 of them male and 4 of them female. ఓకే, G sits thought to the right of C, C facing the center. జీ అనేటువంటి పర్సన్ సికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారని ఇచ్చాడు. ఓన్లీ 1 person బిట్వీన్ జీ అండ్ ఎఫ్. లెఫ్టా రైటా చెప్పాల, వన్ ఆఫ్ ది పాసిబిలిటీ తీసుకుంటున్నాను. ఫెయిల్ అయితే మారుద్దాం. ఓన్లీ 1 person బిట్వీన్ జీ అండ్ ఎఫ్. బోత్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ ఫిమేల్. ఈ ఎఫ్ యొక్క నైబర్స్ ఇద్దరు ఫిమేల్స్ అని ఇచ్చాడు. ఓకే, ఎవరో తెలీదు, ఫిమేల్ అని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వన్, బోత్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ ఫిమేల్. ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఈ అనేటువంటి పర్సన్ ఎఫ్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే అవుట్ సైడ్ తీసుకుంటే అవకాశం లేదు, ఇన్సైడ్ తీసుకుంటేనే అవకాశం ఉంటుందండి. ఓకే, ఈ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. ఈ యొక్క నైబర్స్ ఇద్దరు సేమ్ అంటే సి సెంటర్ కాబట్టి ఈ రైట్ సైడ్ లో ఉన్న పర్సన్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న పర్సన్ ఇద్దరు సెంటర్ ఆఫ్ ది టేబుల్ తీసేసుకుంటున్నాను. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ బ్రాకెట్ తర్వాత ఓన్లీ 1 person ఓన్లీ 1 of the immediately neighbor of E is a female. ఈ యొక్క నైబర్స్ లో ఒకళ్ళు మాత్రమే ఫిమేల్ అంటే ఈ పర్సన్ మేల్ గా తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, ఏ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి. బి ఈజ్ నాట్ ది నైబర్ ఆఫ్ జి. బి అనేటువంటి పర్సన్ జి యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. సో బికి ఇది ఒక్కటే అవకాశం ఉంది, ఎక్కడా పనికిరాదండి. ఓకే, ఒకసారి చూడండి, ఏ సిట్స్ థాట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి అని ఇచ్చాడు. వాడు సెంటర్ ఆఫ్ ది టేబుల్ తీసుకుంటే వాడికి లెఫ్ట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఏ ఇక్కడ రావచ్చు. ఓకేనండి,
A sits third to the left of B. B is not the neighbor of G. A is not the immediately neighbor of E అన్నాడు. ఏ అనే పర్సన్ ఈ యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఓకే, ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఏ అండ్ ది వన్ ఏ అండ్ వన్ ఆఫ్ ది మేల్. జాగ్రత్త చూడండి, ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఏ అండ్ వన్ ఆఫ్ ది మేల్ అంటే ఇక్కడ కన్ఫామ్ గా మేల్ మెంబర్ రావాలండి. ఓకే, ఎందుకంటే ఇటు పక్క వచ్చేప్పటికి మనకు ఆల్రెడీ ఫిమేల్ మెంబర్ ఉన్నారు కాబట్టి రెండో పర్సనే మేల్ మెంబర్ గా తీసుకుంటున్నానండి. ఓన్లీ వన్ పర్సన్ బిట్వీన్ ఏ అండ్ మేల్ మెంబర్. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఏ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఏ యొక్క నైబర్స్ ఇద్దరు ఆపోజిట్, వీడు సెంటర్ కాబట్టి వీడు అవుట్ సైడ్ తీసుకుంటున్నానండి. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఏ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ జీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ మేల్. జీ అనేటువంటి పర్సన్ మేల్ మెంబర్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి అంటే మేల్ అయితే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో జీ వచ్చే అవకాశం ఉంది. ఎఫ్ మేల్ తీసుకున్నా పనికిరాదు, రైట్ సైడ్ సెకండ్ అవుతారు చూడండి. ఓకే, జీ అనేటువంటి పర్సన్ గురించి వాడు ఇచ్చినటువంటి జీ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ మేల్. ఓకే, నెక్స్ట్ హెచ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి. హెచ్ అనేటువంటి పర్సన్ డీకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఉండాలి. ఇక్కడ డి తీసుకుంటే ఇక్కడ హెచ్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఇక్కడ డి తీసుకుంటే రైట్ సైడ్ పనికి కాదు. హెచ్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ డి. డికి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో హెచ్. బోత్ ఈ అండ్ ఎఫ్ ఫేసింగ్ ది డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ డి. ఈ అనేటువంటి పర్సన్ ఏ అనేటువంటి పర్సన్ డికి ఆపోజిట్ అని ఇచ్చాడు. బోత్ ఈ అండ్ ఈ అనేటువంటి పర్సన్ ఏ అనేటువంటి పర్సన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ టు డి అన్నాడు. డి సెంటర్ కాబట్టి వీళ్ళిద్దరూ అవుట్ సైడ్ అయి ఉండాలండి. ఓకే, బోత్ ఈ అండ్ ఏ ఆపోజిట్ టు డి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ హెచ్ ఈజ్ ఎ ఫిమేల్. హెచ్ యొక్క నైబర్స్ లో ఒకళ్ళ ఫిమేల్ అని ఇచ్చాడు. సో ఈ అనేటువంటి పర్సన్ మనకు కన్ఫామ్ గా ఫిమేల్ అయి ఉండాలి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఏ ఫిమేల్. ఈ అనేటువంటి పర్సన్ కి ఫిమేల్ కి మధ్యలో 3 members ఉండాలని ఇచ్చాడు. ఇక్కడ 3 members తర్వాత ఫిమేల్ ఛాన్స్ ఉంది, ఇక్కడ 3 members తర్వాత ఫిమేల్ ఛాన్స్ ఉందండి. ఓన్లీ 3 people బిట్వీన్ ఈ అండ్ ఏ ఫిమేల్. సో ఇప్పుడు మనకి 4 male 4 female అని ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి వాళ్ళలో 4 female వచ్చేసారు. మేల్ మెంబర్స్ 3 వచ్చారు కాబట్టి ఎఫ్ అనేటువంటి పర్సన్ మేల్ గా తీసుకుంటున్నాను. సో ఒక అరేంజ్మెంటే తీసుకున్నాము. అన్ఫార్చునేట్లీ ఆ అరేంజ్మెంట్ సరిపోయిందండి. ఇక దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్. నెక్స్ట్ 90th క్వశ్చన్ దగ్గర నుంచి చూడండి. నెక్స్ట్ 3 problems మీరు అబ్జర్వ్ చేస్తే కోరెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటిదండి. ఫస్ట్ వికి టీకి రిలేషన్ ఇచ్చాయండి. వి నుంచి టీకి రిలేషన్ రావాలి అంటే వి నుంచి పీకి వస్తే కనెక్టివిటీ లేదు, వి నుంచి ఎస్కి వస్తే తీసుకోవచ్చు. కానీ వి నుంచి ఎస్కి రాదుగా, వి అండ్ కి ఎస్కి మధ్యలో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి పనికి వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఈకి హెచ్కి మధ్య రిలేషన్ రావాలన్నాడు. ఈ నుంచి హెచ్కి రావాలి, ఈ నుంచి ఎస్కి తీసుకుంటే ఎస్ నుంచి హెచ్కి తీసుకోవచ్చు. ఈ గ్రేటర్ దాన్ ఎస్, ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్, రెండు కలిపితే ఈ గ్రేటర్ దాన్ హెచ్ అవుతుందండి. కానీ అక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ గ్రేటర్ దాన్ హెచ్ అనేది పనిపోతుంది కాబట్టి తీసేసుకుంటున్నాను. ఓన్లీ 2 follows. ఏక్యూ, ఏ నుంచి క్యూ రిలేషన్ రావాలంటే ఫస్ట్ వన్ నుంచే తీసేసుకోవచ్చు. క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, కాదు ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ క్యూ అని ఇచ్చాడు, పనికి రాదు. నెక్స్ట్ ఎస్ కి పీకి రిలేషన్ ఇచ్చాడు చూడండి. ఎస్ నుంచి పీ అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ లోనే ఉంది బట్ ఆపోజిట్ సింబల్స్ గా నో ఛాన్స్. సో ఆన్సర్ ఇస్ నైదర్. 92 చూడండి. ఎల్ కి పీకి మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఎల్ నుంచి పీకి రిలేషన్ రావాలి అంటే ఎల్ నుంచి ఎఫ్కి వస్తే ఎఫ్ నుంచి పీకి తీసుకోవచ్చు అండి. పి లెస్ దాన్ ఎఫ్, ఎఫ్ లెస్ దాన్ ఎల్, రెండు కలిపితే పి లెస్ దాన్ ఎల్ అని రాసుకోవచ్చు. కానీ అక్కడ ఎల్ లెస్ దాన్ పి అని ఇచ్చాడు, నో ఛాన్స్. కేకి బీకి రిలేషన్ ఇచ్చాయండి. కే నుంచి బీకి రిలేషన్ రావాలి అంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి, ఇది పనికిరాదు. సో ఆన్సర్ ఈస్ నైదర్. నెక్స్ట్ డిఆర్, రెండిట్లో డిఆర్లే ఉన్నాయి చూడండి. డి నుంచి ఆర్కి రావాలి అంటే డి నుంచి ఎఫ్కి వస్తే ఎఫ్ నుంచి ఆర్ తీసుకోవచ్చు. డి గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్, ఎఫ్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, రెండు కలిపితే ఏం రాసుకోవచ్చు మనం, డి గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఆర్, అయితే గ్రేటర్ దన్ లేదా ఈక్వల్ టు ఎయిదర్ వస్తుందండి. నెక్స్ట్ డిడక్షన్స్ ఇచ్చాడు చూడండి. లాజికల్లీ ఫాలోస్ ఏగా, డెఫినెట్లీ లాజికల్లీ ఫాలోస్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఆల్ చైర్స్ ఆర్ tailors. Next, some tailors are racks. No rack is a door. All doors are windows. First one shown. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో కన్ఫామ్ గా ఫాలో అయ్యే కన్క్లూజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఆల్ చైర్స్ ఆర్ డోర్స్ అని ఇచ్చాడు. మే ఆర్ మే నాట్. ఆల్ టేబుల్స్ కెన్ నెవర్ బి డోర్స్. టేబుల్స్ అన్ని ఎప్పటికీ డోర్స్ కాదు అని ఇచ్చాడు. టేబుల్స్ లో కొన్ని ఏమున్నాయి మనకి, రోడ్స్ ఉన్నాయండి. ర్యాక్ ఉంది, ర్యాక్ ఏది డోర్ కాదన్నాడు. ఓకేగా, సో ఇక రిమైనింగ్ అనవసరం మనకి.
some trees are plants, all plants are flowers, some flowers are roots, no root is a vegetable. Okay, first one. At least some trees are roots అని ఇచ్చాడు, మే ఆర్ మే నాట్. నో వెజిటబుల్ ఇస్ ఎ ప్లాంట్ అని ఇచ్చాడు, వెజిటబుల్ ఏది ప్లాంట్ కాదు, వెజిటబుల్ కి ప్లాంట్ కి రిలేషన్ చెప్పలేము. థర్డ్ వన్, ఆల్ వెజిటబుల్స్ బీయింగ్ ఫ్లవర్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు, వెజిటబుల్స్ అన్ని ఫ్లవర్స్ ఛాన్స్ ఉందిగా, సో ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ చూడండి. లాస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే మిడిల్లో ఇచ్చినటువంటి నెంబర్స్ చూడండి, మనకి 12, 24, 39, 50, 39, నెక్స్ట్ 54, 47. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో మనకి ఆర్డర్ కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ స్టెప్ లో కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి నెంబర్స్ కనుక తీసుకున్నట్లయితే లెఫ్ట్ అండ్ రైట్ పాసిబిలిటీస్ ఇచ్చాయండి. ఫస్ట్ లో మనకి 12 ఉంది, 24, 54, 39, 17. ఒకసారి 1 by 1 లాజిక్స్ చూద్దాం. వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ లో కనుక అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి వర్డ్ ఇచ్చాయండి. ఏ వర్డ్ వాడు ఇచ్చినటువంటిది? సి. ఓకే, దాని పొందలే 12 రాశాడు, అంటే లోయెస్ట్ వర్డ్ లోయెస్ట్ నెంబర్ రాశాడండి. దాని తర్వాత రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ తీసుకున్నట్లయితే హైయెస్ట్ వర్డ్ ఇక్కడ మనకి C12 రాశాడండి. తర్వాత సెకండ్ స్టెప్ లో వచ్చేప్పటికి Y54, 54 అనేది హైయెస్ట్ వర్డ్, Y అనేది హైయెస్ట్ నెంబర్. దాని తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూడండి, G24, దాని తర్వాత P47, దాని తర్వాత H. సో ఫస్ట్ స్టెప్ లో ఇవి తీసుకున్నాడు. సెకండ్ స్టెప్ Y60, 54, నెక్స్ట్ G24, తర్వాత P47, తర్వాత H39. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏమో లోయెస్ట్ నెంబర్ నుంచి 12, 24, 39 పెంచుకుంటూ వచ్చాడు. రైట్ సైడ్ 54, దాని తర్వాత 47 తీసుకున్నాడు. సో లెఫ్ట్ టు రైట్ ఇవేమో లోయెస్ట్ వర్డ్ నుంచి, అటేమో హైయెస్ట్ వర్డ్ నుంచి 1 by 1 రాసుకుంటూ వచ్చాడు. 1 by 1 చూద్దాం. వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ చూడండి. ఫస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే 89K, 15T, J72, AM 9129. 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి లోయెస్ట్ వర్డ్, దానికన్నా ముందర లోయెస్ట్ నెంబర్ రాయాలండి. లోయెస్ట్ వర్డ్ అంటే ఇందులో మనకి ఏ తీసుకుంటాం. అగైన్ లోయెస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఉన్న వాటిలో కావాల్సిన నెంబర్ 15, సో A15. ఓకే, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోవడమే. రిమైనింగ్ అంటే ఏమొస్తుంది? 89K, TJ, 72M, 9129. సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటివి 2 రైట్ సైడ్ రాసుకోవాలనుకోండి. చూడండి, నెక్స్ట్ వచ్చేటువంటి అంటే హైయెస్ట్ వర్డ్, ఆల్ఫాబెటికల్లీ హైయెస్ట్ పాసిబిలిటీ. నెక్స్ట్ అదే విధంగా హైయెస్ట్ నెంబర్ తీసుకుంటామండి. హైయెస్ట్ నెంబర్ అంటే ఎంత అవుతుంది మీకు? అది 91. వర్డ్స్ లో ఆల్ఫాబెటికల్లీ హైయెస్ట్ పాసిబిలిటీ అంటే ఏం తీసుకోవచ్చు అంటే A15, రిమైనింగ్ రాసేసేయండి. 89K, J72, M29. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఫస్ట్ వర్డ్ రాసుకుంటాం, తర్వాత నెంబర్ తీసుకుంటామండి. అంటే T91. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి. నెక్స్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి లెఫ్ట్ సైడ్ రావాలండి. 15 తర్వాత సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే 29 వస్తుందండి. నెక్స్ట్ ఏకి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ తీసుకుంటే ఏం తీసుకుంటారు మీరు? జే. సో మనకు అవి స్టార్టింగ్ లో రావాలండి. స్టార్టింగ్ లో వచ్చేటప్పటికి మీకు J29, A15, రిమైనింగ్ 89K, 72M, T91. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూడండి.
ఫోర్త్ స్టెప్ లో నెక్స్ట్ వచ్చేటువంటి వాడి నెక్స్ట్ ఈసారి రైట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. 99 కన్నా చిన్న నెంబర్ అంటే 89. నెక్స్ట్ టీ కన్నా ముందర లెటర్ అంటే ఎం తీసుకుంటాం. J29 A15 దాని తర్వాత K72. నెక్స్ట్ వచ్చేటువంటి 2 పాసిబిలిటీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కొత్తగా వచ్చేటువంటి పదాలు దానికి రైట్ సైడ్ అంటే T91 తర్వాత M89 రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ది లాస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ అంటే ఏమవుతుంది మనకు, అది ఫిఫ్త్ స్టెప్ లాస్ట్ స్టెప్ అవుతుందండి. ఫిఫ్త్ స్టెప్ లో స్టార్టింగ్ లో తీసుకొచ్చి అవి రెండు రాసేసేయండి. స్టార్టింగ్ లో అంటే మనకి ఏమేమి తీసుకోవచ్చు, స్టార్టింగ్ లో వచ్చేటువంటిది K72, రిమైనింగ్ మామూలే J29 A15 తర్వాత T91 M81 విచ్ ఈస్ ది లాస్ట్ స్టెప్. ఇలా మనకి లెఫ్ట్ టు రైట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి క్వశ్చన్స్, ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్. ఓకే, సో పెద్దగా ఇబ్బంది లేదండి, కాకపోతే కొంచెం డేటాస్ టైం టేకింగ్ అవడానికి ఛాన్స్ ఉంది. కోడింగ్ డీకోడింగ్ లో కూడా కెన్ బీల్ మీద డిపెండ్ ఎక్కువగా ఇచ్చాడు, జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.